నా పేరు ప్రతాప్ నాయక్. నేను డీసీసీ స్పోక్స్ పర్సన్ని. సనత్ నగర్ నియోజకవర్గంలో నిన్న బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ వద్ద రథోత్సవంలో నిన్న అమ్మవారిని అవమానిస్తూ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చారిత్రక తప్పిదం చేశారు. అమ్మవారిని అవమానిస్తూ అరగంట పాటు అమ్మవారిని వెయిటింగ్ చేపి ఇది సనత్ నగర్ ప్రజలు అందరూ ఖండించాల్సిన అవసరం ఉన్నది. నేను ఒక విషయం చెప్తున్నా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, ఇది రాజకీయ మానసిక సమస్య ఏమో అనిపిస్తుంది నాకు. ఇది రాజకీయ మానసిక సమస్యతో ఆయన బాధపడతా ఉన్నారేమో అని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు. మేము ఏ రోజు కూడా కాంగ్రెస్ కార్యకర్తలము మీ వద్ద వచ్చి బోర్డు మెంబర్లను అడిగిన దాఖలాలు లేవు. మిమ్మల్ని ఏనాడు ఫ్రీగా టికెట్ అడిగింది లేదు. ఈరోజు మా కాంగ్రెస్ బోర్డు మెంబర్లు ఫెస్టివల్ కమిటీలో వస్తే మీకంత అసూయ ఎందుకు? మా ఫెస్టివల్ కమిటీ బోర్డు మెంబర్లను తోసేస్తారా? ఇదెక్కడ అన్యాయం? తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మీరు గతంలో 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నారు. చాలాదా అధికార దాహం? 10 ఏళ్ళు మంత్రిగా ఉండి మరి అది ఎల్లమ్మ గుడిని టీఆర్ఎస్ పార్టీ భవన్గా మార్చారు. అప్పటికి సహించాం, భరించాం. సనత్ నగర్ ప్రజలు భరించారు మిమ్మల్ని, బల్కంపేట ప్రజలు మిమ్మల్ని భరించారు. ఇప్పుడైనా మీ అధికార దాహాన్ని ఆపాలని చెప్పేసి నేను డీసీసీ కాంగ్రెస్ తరఫున, కోటా నీలిమ గారి తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పడం ఏంటంటే, ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు బేషరతుగా ఎల్లమ్మ అమ్మవారికి క్షమాపణ చెప్పాలి. ఇక్కడ సనత్ నగర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అనాదిగా వస్తున్న అమ్మవారి రథోత్సవాన్ని ఈ రకంగా అరగంట ఆపడం అనేది ఒక చారిత్రక తప్పిదం చేశారు. అమ్మవారితో పెట్టుకుంటే గతంలో కాలగర్భంలో ఎంతోమంది నాయకులు ఓడిపోయి ఇంట్లో కూర్చున్నారు. మీరు అధికారం పోయి మానసిక సమస్యతో బాధపడుతూ ఉన్నారని ఈ సందర్భంగా నాకు తెలియకనే తెలుస్తున్నది. ఇట్లాంటి వ్యవహారం ఉంటే ఇంకా ముందు మీ ఎమ్మెల్యే పదవి కూడా పోవచ్చు. దయచేసి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను, ఎల్లమ్మ అమ్మవారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను.